సఖీ ఫ్యాషన్స్ ఎప్పటిలాగా నో వెరైటీ పరిచయం చేయడానికి మీ ముందుకు వచ్చేసాం. ఇవాళ ఎపిసోడ్లో మనం చూడబోతున్నాము లెనిన్ శారీస్ అనమాట. చాలా బాగుంటుంది, చాలా డిఫరెంట్ ప్రింట్స్ తోటి మీ ముందుకు వచ్చేసాం. ఫస్ట్ శారీ కూడా మనం చూసినట్లయితే మంచి గ్రే కలర్ కాంబినేషన్ తీసుకుని, అది కూడా మనకు పైన బోర్డర్ కూడా చూసినట్లయితే కడ్డీ బోర్డర్ లాగా తీసుకొని గోల్డెన్ కలర్ కాంబినేషన్ తోటి పైపిన్ కూడా మనకు అది కూడా షేడ్ కూడా బ్లూ షేడ్ లాగా అనేది కంటిన్యూ అవుతుంది. శారీ పార్ట్ కూడా మొత్తం చూసినట్లయితే ఒక ట్రయాంగిల్ డిజైన్ లాగా, ఒక ఫ్లవర్ డిజైన్ లాగా అల్లిక లాగా తీసుకుని అందులో కూడా మనకు చూసినట్లయితే ప్రింట్ అనమాట. ప్రింట్ అండ్ వీవింగ్ కాంబినేషన్ చాలా బాగుంది. అది కూడా మనకు కలర్ కాంబినేషన్ కూడా చూసినట్లయితే 3D ప్రింట్ లాగా షేడ్స్ అనేది కూడా ఫ్లవర్ డిజైన్స్లోనే మారుతూ వస్తుంది. ఆల్ ఓవర్ డిజైన్ కూడా మనకు చూసినట్లయితే షోల్డర్ పార్ట్ చాలా హెవీగా తీసుకుంటారు. ఫ్రిల్స్ పార్ట్ చూసినట్లయితే షోల్డర్ పార్ట్ అంతా మనకు ఒక వీవింగ్తో మనకు హెవీగా తీసుకుంటాం. ఫ్రిల్స్ పార్ట్ చూసినట్లయితే అది కూడా మనం చూసినట్లయితే నీస్ వర్క్ అనేది కూడా మనకు హెవీగా థ్రెడ్ వీవింగ్ తోటి ఒక అలికిలాగిచ్చి పెయింట్ అనేది కూడా మనకు చాలా డిఫరెంట్గా ఫ్లవర్ డిజైన్స్ అనేది మల్టీ కలర్ కాంబినేషన్ అండ్ పింక్, బ్లాక్ అండ్ షేడ్స్ అనేది కూడా మనకు డిఫరెంట్ డిజైన్స్ అనేది కూడా మనకు 3 ఫ్లవర్ డిజైన్ అనేది కూడా మనకు కంటిన్యూ అవుతుంది. పైన అయితే ఏ బోర్డర్ చూసామో కింద కూడా సేమ్ అదే బోర్డర్ అనేది కూడా మనకు కంటిన్యూ అవుతుంది అనమాట. మనకు పళ్ళు కూడా చూసినట్లయితే లైన్స్ డిజైన్ వస్తుంది. కాంట్రాస్ట్ డిజైన్ తీసుకుని అందులో కూడా మనకు డార్క్ కలర్ బ్లూ కలర్ కాంబినేషన్ స్ట్రైప్ డిజైన్ తీసుకుని అందులో కూడా మనకు థ్రెడ్ వీవింగ్ తోటి ఒక ట్రయాంగిల్ డిజైన్ లాగా అనేది కంటిన్యూ అవుతుంది. బ్లౌజ్ కూడా చూసినట్లయితే జస్ట్ ప్లెయిన్ వస్తుంది. శారీ అంతా హెవీ ఉంటుంది కాబట్టి జస్ట్ ప్లెయిన్ తీసుకున్నాము. 2 సైడ్స్ బోర్డర్ అనేది కూడా మనకు కంటిన్యూ అవుతుంది. ఇందులో కలర్స్ ఉన్నాయి, కలర్స్ కూడా చూద్దాం. ఇందులో కలర్స్ చూస్తాం. మనకు శారీ బ్యాక్గ్రౌండ్ అంతా గ్రే కలర్ కాంబినేషన్ అనేది కంటిన్యూ అవుతుంది. ఓన్లీ బోర్డర్ కాంబినేషన్ చూసినట్లయితే మనకు ఆరెంజ్ కలర్ షేడ్ అనేది కూడా మనకు చేంజ్ అవుతుంది అనమాట. ఫ్లవర్ డిజైన్స్ అనేది కూడా మనకు సేమ్ కంటిన్యూ అవుతుంది. పళ్ళు బ్లౌజ్ వచ్చేసి మాత్రం ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అనేది కంటిన్యూ అవుతుంది. నెక్స్ట్ శారీ కూడా మనం చూసినట్లయితే మనకు బోర్డర్ అనేది గ్రేకి ఎల్లో కలర్ కాంబినేషన్ తీసుకున్నాం. చాలా రేర్ కలర్ కాంబినేషన్, చాలా బాగుంది కాంబినేషన్ కూడా. ఇదొక కలర్ కాంబినేషన్ వస్తుంది. మనకు శారీ ఏంటంటే బ్యాక్గ్రౌండ్ మొత్తం మనకు గ్రే కలర్ కాంబినేషన్ తీసుకొని ఓన్లీ బోర్డర్ కలర్ కాంబినేషన్ అనేది చేంజ్ చేస్తారు. ఇందులో కూడా మనకు రెడ్ కలర్ కాంబినేషన్ తీసుకున్నాం. పళ్ళు బ్లౌజ్ కూడా మనకు రెడ్ కలర్ కాంబినేషన్ అనేది కంటిన్యూ అవుతుంది. ఈ శారీ కాస్ట్ కూడా మనకు చాలా రీజనబుల్ ప్రైస్ అండి. 1495 రూపీస్ పడుతుంది. ఇందులోనే వేరే డిజైన్స్ ఉన్నాయి, అవి కూడా ఫ్యాబ్రిక్లోనే మనకు సింగిల్ కలర్ కాంబినేషన్ లాగా తీసుకుంటాం. బ్యాక్గ్రౌండ్ మొత్తము పైన బోర్డర్ కూడా చూసినట్లయితే గోల్డెన్ కలర్ కడ్డీ బోర్డర్ లాగా తీసుకుని పైపింగ్ పింక్ కలర్ కాంబినేషన్ తీసుకున్నాం. శారీ పార్ట్ మొత్తం చూసినట్లయితే థ్రెడ్ వీవింగ్ తోటి అది కూడా మనకు 2 షేడ్స్ పింక్ కలర్ కాంబినేషన్లోనే అందులో లైట్ పింక్ థ్రెడ్ వీవింగ్ ఒక అల్లికల డిజైన్ లాగా తీసుకుని అందులో కూడా మనకు చూసినట్లయితే కాంట్రాస్ట్ మల్టీ కలర్ కాంబినేషన్ సల్కేట్ డిజైన్ అండ్ స్కేప్ బాక్సెస్ డిజైన్ అనేది కూడా మనకు కంటిన్యూ అవుతుంది. షోల్డర్ పార్ట్ అంతా మనకు హెవీగా తీసుకుంటాం. ఫ్రిల్స్ పార్ట్ కూడా చూసినట్లయితే మనకు ప్రింట్ అండ్ థ్రెడ్ వీవింగ్ అనేది కూడా మనకు కంటిన్యూ అవుతుంది. శారీ కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అనేది కూడా ఈజీ ప్రింట్ తోటి మనకి చాలా గ్రాండ్గా ఉంటుంది. పళ్ళు కూడా చూసినట్లయితే లైన్స్ కలర్ కాంబినేషన్ తీసుకుంటాం. పళ్ళు కూడా చూసినట్లయితే లైన్స్ కలర్ కాంబినేషన్ అది కూడా బ్లూ కలర్ కాంబినేషన్ తీసుకుని అందులో కూడా ఒక అలిక్ లాగా మనకు సెల్ఫ్ ప్రింట్ లాగా అనేది పళ్ళు కూడా తీసుకుంటాం. బ్లౌజ్ కూడా చూసినట్లయితే రన్నింగ్ బ్లౌజ్ అనమాట. జస్ట్ పింక్ కలర్ ప్లెయిన్ తీసుకుని అందులో కూడా మనకు సైజ్ బోర్డర్ అనేది కూడా మనకు కంటిన్యూ అవుతుంది. ఇందులో కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి కాబట్టి ఏదైనా కాంట్రాస్ట్ బ్లౌజ్ వేసుకున్నా కూడా మనకు చాలా బాగుంటుంది. ఇందులో కలర్స్ ఉన్నాయి, కలర్స్ కూడా చూద్దాం. మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్ అది కూడా మనకు శారీలో కూడా చూసినట్లయితే కలర్ బాక్సెస్ డిజైన్ అండ్ సర్కిల్ డిజైన్ అనేది కలర్ కాంబినేషన్ ఒకటే చేంజ్ అవుతుంది. సేమ్ శారీ డిజైన్ ఏదైతే వస్తుందో అదే డిజైన్ అనేది కూడా కంటిన్యూ అవుతుంది మనకు. అది కూడా మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్ తీసుకుందాం. ఇంకొకటి ఎల్లో కలర్ కాంబినేషన్ తీసుకొని కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ అనేది కూడా మనకు కంటిన్యూ అవుతుంది. మంచి బ్లూ కాపర్ సిల్వర్ బ్లూ తీసుకుని సేమ్ డిజైన్ అనేది కూడా మనకు కంటిన్యూ అవుతుంది అనమాట. నెక్స్ట్ లైట్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్, గ్రీన్ కాంబినేషన్ అనేది కూడా మనకు ఇందులో వేరే డిజైన్ ఉంది, అది కూడా చూద్దాం. నెక్స్ట్ శారీ చూస్తాం. ఇది కూడా మనకు సేమ్ డిజైన్లోనే మనకు కూడా చూసినట్టయితే కలర్ కాంబినేషన్ కూడా మనకు చాలా బాగుంది. పైన బోర్డర్ కూడా మనకు సెల్ఫ్ బోర్డర్ లాగా కడ్డీ బోర్డర్ లాగా తీసుకొని అందులో కూడా ఒక ట్రే డిజైన్ తీసుకొని కాంట్రాస్ట్ బ్లూ కలర్ కాంబినేషన్ అందులో పింక్ కలర్ ఫ్లవర్స్ అనేది కూడా మనకు శారీ కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అనేది కూడా మనకి ఇలాగే కంటిన్యూ అవుతుంది. అందులో కూడా మనకు చూసినట్లయితే ప్రింట్తో సహా మనకు వీవింగ్ అనేది కూడా మనకు థ్రెడ్ వీవింగ్ అనేది కూడా మనకు కంటిన్యూ అవుతుంది అనమాట. పళ్ళు కూడా చూసినట్లయితే మనకు కాంట్రాస్ట్ బ్లూ కలర్ లైన్స్ తీసుకుని అందులో కూడా ఒక వేవ్స్ డిజైన్ లాగా ఒక కొమ్మ డిజైన్ అనేది మనకు కంటిన్యూ అవుతుంది. బ్లౌజ్ చూసినట్లయితే జస్ట్ ప్లెయిన్ ఇచ్చేసి 2 సైడ్స్ బోర్డర్ అనేది కూడా మనకు కంటిన్యూ అవుతుంది. ఇందులో కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి, కలర్ కాంబినేషన్స్ కూడా చూద్దాం. నెక్స్ట్ కలర్ లైట్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అందులో కూడా మనకి ఫ్లవర్ డిజైన్స్ అనేది కూడా కాంట్రాస్ట్గా తీసుకుంటాం. నెక్స్ట్ మళ్ళీ పింక్ కలర్ కాంబినేషన్ రెడ్ కలర్ ఫ్లవర్ డిజైన్స్ అనేది తీసుకొని డిఫరెంట్ కాంబినేషన్స్ అనేది కూడా మనకు చాలా డిఫరెంట్గా తీసుకుంటాం. ఇంకొక కలర్ కూడా మనకు గ్రీన్ కలర్ అనమాట. అది కూడా మనకు చూసినట్లయితే ప్రింట్ అనేది కూడా మనకు చాలా హైలైట్ అవుతుంది ఇలాంటి కలర్ కాంబినేషన్స్ మీద.
ఇంకేదైనా కూడా డిఫరెంట్ బ్లౌజెస్ కూడా వీటి మీద ట్రై చేస్తే మనకి చాలా బాగుంటుంది. ఈ శారీ కాస్ట్ కూడా వచ్చేసి మనకు 1495 రూపీస్ పడుతుంది. నెక్స్ట్ డిజైన్ చూద్దాం. నెక్స్ట్ శారీ చూస్తాం. లెనిన్ జూట్లోనే ఇది ఒక డిఫరెంట్ ప్రింట్ అని చెప్పుకోవాలి. అది కూడా మనకు బ్లూ తీసుకుని కట్టి బోర్డర్ అనేది కూడా మనకు కంటిన్యూ అవుతుంది. శారీ కూడా చూసినట్లయితే ఒక ట్రయాంగిల్ డిజైన్ లాగా థ్రెడ్ వీవింగ్ అనేది కంటిన్యూ చేస్తూ అందులో కూడా మనకు ప్రింట్ అనేది హ్యాండ్ ప్రింట్ అనేది కూడా మనకు 2 కలర్ కాంబినేషన్ ఆరెంజ్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ అనేది కూడా మనకు కంటిన్యూ అవుతుంది. శారీ కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అనేది కూడా మనకి ఇలాగే కంటిన్యూ అవుతుంది అనమాట. పళ్ళు చూసినట్లయితే మంచి పింక్ కలర్ కాంబినేషన్ తీసుకుని అందులో కూడా మనకు థ్రెడ్ వీవింగ్ తో అనేది కూడా డిజైన్ అనేది కూడా కంటిన్యూ అవుతుంది. బ్లౌజ్ చూసినట్లయితే జస్ట్ ప్లెయిన్ తీసుకుంటాం. 2 సైడ్స్ బోర్డర్ అనేది కూడా మనకు కంటిన్యూ అవుతుంది. ఇందులో కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి కాబట్టి ఏదైనా కాంట్రాస్ట్ బ్లౌజ్ వేసుకున్నా కూడా మనకు చాలా బాగుంటుంది. ఇందులో కలర్స్ ఉన్నాయి, కలర్స్ కూడా చూద్దాం. నెక్స్ట్ కాంబినేషన్ అది కూడా మనకి మంచి బ్రైట్ కలర్ ఎల్లో కలర్ కాంబినేషన్ తీసుకుని అందులో కూడా మనకు మల్టీ కలర్ కాంబినేషన్ ఫ్లవర్ డిజైన్ అనేది ఒక డిఫరెంట్గా తీసుకుంటాం. నెక్స్ట్ పింక్ కలర్ కాంబినేషన్ తీసుకుని అందులో కూడా మనకి డిజైన్ అనేది కూడా మనకు కలర్ కాంబినేషన్ అనేది ప్రతి ఒక్క శారీకి డిఫరెంట్ కలర్ కాంబినేషన్ అనేది మనకు కంటిన్యూ అవుతుంది. నెక్స్ట్ లైట్ కలర్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ తీసుకుంటాం అనమాట. నెక్స్ట్ మళ్ళీ వచ్చేసి గ్రీన్ కలర్ కాంబినేషన్ తీసుకుని అందులో కూడా మనకు డిజైన్ అనేది కూడా గ్రీన్ కలర్ కాంబినేషన్ ప్రింట్ అనేది కూడా మనకు కలర్ఫుల్గా తీసుకుంటాం. వీటిలో కూడా కొంచెం డిఫరెంట్ బ్లౌజెస్ ఏదైనా వేసుకున్నా కూడా మనకు చాలా బాగుంటుంది. ఈ సారీ కాస్ట్ కూడా వచ్చేసి మనకు 1495 రూపీస్ పడుతుంది. నెక్స్ట్ సారీ డిజైన్ చూస్తుంది. ఇది కూడా మనకు చాలా డిఫరెంట్ డిజైన్ అనమాట. చాలా డిఫరెంట్గా ఉంది, బాగుంది. అది కూడా మన పైపింగ్ కూడా మనకు చూసినట్లయితే కడి బోర్డర్ లాగా గోల్డెన్ కలర్ కాంబినేషన్ తీసుకొని శారీ కూడా మనకు చూసినట్లేదు ఒక ట్రయాంగిల్ డిజైన్ లాగా అనేది కూడా మొత్తం థ్రెడ్ వీవింగ్ తోటి ఒక అలికలాగా ఇచ్చి ప్రింట్ కూడా మనం చూసినట్లయితే ఒక 3 డిజైన్స్ కూడా చాలా డిఫరెంట్గా తీసుకుంటాం అనమాట. 2 ఫ్లవర్ డిజైన్స్ అనేది కూడా మనకు కంటిన్యూ అవుతుంది. శారీ కూడా ఆల్ ఓవర్ డిజైన్స్ అంతా కూడా మనకి ఇలాగే కంటిన్యూ అవుతుంది అనమాట. పైన అయితే ఏ బోర్డర్ చూసామో కింద కూడా సేమ్ అదే బోర్డర్ అనేది కూడా మనకు కంటిన్యూ అవుతుంది. పళ్ళు కూడా చూసినట్లయితే కాంట్రాస్ట్గా తీసుకొని అందులో లైన్స్ డిజైన్ తోటి మనకు ఒక ట్రయాంగిల్ డిజైన్ అనేది కూడా మనకు కంటిన్యూ అవుతుంది. బ్లౌజ్ చూసినట్లయితే జస్ట్ ప్లెయిన్ తీసుకున్నాం. 2 సైడ్స్ బోర్డర్ అనేది కూడా మనకు కంటిన్యూ అవుతుంది. శారీ అంతా హెవీగా ఉంది కాబట్టి జస్ట్ ప్యాటర్న్ పెట్టించుకున్న లేదా కాంట్రాస్ట్ బ్లౌజ్ వేసుకున్నా కూడా మనకు చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇందులో కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి, అవి కూడా చూద్దాం. నెక్స్ట్ కలర్ మంచి కాపర్ సల్ఫేట్ బ్లూ కలర్ కాంబినేషన్ తీసుకున్నాము. నెక్స్ట్ కలర్ వచ్చేసి మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్, అలాగే ఎల్లో కలర్ కాంబినేషన్, టోటల్ బ్రైట్ కలర్స్. మనకు ప్రింట్ అనేది కూడా కలర్ కాంబినేషన్స్ అనేది కూడా మనకు చాలా డిఫరెంట్గా వస్తుంది. ఈ సారీ కాస్ట్ కూడా వచ్చేసి మనకు 1495 రూపీస్ పడుతుంది. చూసారు కదండి ఇవాళ ఎపిసోడ్లో మా సారీస్. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.